వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో రామ్ మెట్టు గారు ఉన్నారు, లైఫ్ కోచ్. తనకి 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎడ్యుకేషన్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్కి. అలాగే రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ కూడా. రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వారి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. చాలా మంది పిల్లలు ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో కెరీర్కి సంబంధించి వాళ్ళు ఎలా చూస్ చేసుకుంటూ ఉన్నారు, ఏ ఫీల్డ్ బాగుంది, ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, యాజ్ ఏ కెరీర్ కౌన్సిలర్గా చాలా మంది స్టూడెంట్స్కి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు, గైడెన్స్ Right. ఇచ్చి ఉంటారు. Yes. సో ప్రెసెంట్ వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుతూ ఉన్నారో దానికి సంబంధించిన ఫీల్డ్ ఎంచుకుంటున్నారా? అసలు ఏ ఫీల్డ్ బాగుంది ఇప్పుడు చూస్ చేసుకోవడానికి? చాలా మంది ఈ క్వశ్చన్ లైక్ పేరెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు. ఏంటంటే ఏ ఫీల్డ్ లోకి వెళ్తే బెటర్ గా ఉంటుంది, లైక్ దేనిలో ఫ్యూచర్ బాగుంటది, చెప్పండి ఆ కోర్స్ ని జాయిన్ చేపిస్తే మా పిల్లల్ని అని పేరెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ మంచిది, ఇది మంచిది కాదు అని ఏది లేదండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దాన్ని ఎంత ఇష్టంతో వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు చేయగలుగుతారా లేదా, ఇవన్నీ కన్సిడరేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక కెరియర్ తీసుకుంటున్నాం అని అంటే దానిలో ఎన్నో ఎలిమెంట్స్ మనం చూసుకోవాలి. లైక్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా మార్కెట్లో ఏం బాగుందో చెప్పండి, నేను మా అబ్బాయితో నాకు చేపిచ్చేస్తాను అంటూ ఉంటారు. ఇక్కడ సర్టెన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. నాలెడ్జ్ పరంగా అవ్వచ్చు, స్కిల్స్ పరంగా అవ్వచ్చు, అందరూ ఈక్వల్ కాదు. కొన్ని పనులు కొందరు బాగా చేస్తారు, కొన్ని పనులు ఇంకొందరు చేయగలుగుతారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్నే తీసుకుంటే ఇప్పుడు నన్ను కోడింగ్ చేయమని అడిగారు అనుకోండి, లైక్ ఐ కాంట్ డూ ది కోడింగ్. నాకు లాజికలీ ఐఎమ్ నాట్ దట్ గ్రేట్. ఆ కోడింగ్ ఇవన్నీ నాతో కాదు, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను చేయాలన్న నేను ఫోర్స్ చేసినా కూడా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దట్. ఆ నాలెడ్జ్ నాకు, ఆ అవేర్నెస్ నాకు ఉంది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగుంది, నువ్వు సాఫ్ట్వేర్లో జాయిన్గా అన్నారంటే ఐ కాంట్ సస్టైన్. లైక్ నేను మేబీ ఒక 1 year 2 years జాబ్ చేయగలుగుతానేమో తప్ప తర్వాత ఆ స్ట్రెస్ వలన వాట్ ఎవర్ రీజన్స్ నేను అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాను, ఐ కాంట్ సస్టైన్ ఇన్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ ఏంటిది అనేది తెలుసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, అసలు వాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం సజెస్ట్ చేస్తున్నాం బాగానే ఉంది, అసలు వాళ్ళకి దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు అని అంటే కనుక మనం ఏది సజెస్ట్ చేసినా రేపు పొద్దున వాళ్ళు దానిలో సస్టైన్ కాలేరు. సో అది కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో బేసిక్గా ఏంటంటే ఎవరికన్నా సరే ఈ కెరియర్ పరంగా ఏదైనా సజెస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్వాట్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుందండి. ఆ స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే ఎంతో కొంత క్లారిటీ వస్తుంది మనకి, మన క్యాపబిలిటీస్ ఏంటి, దానికి తగ్గట్టు మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేసి. సో స్వాట్ అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ లైక్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో అసలు నా స్ట్రెంగ్త్స్ ఏంటి యాజ్ అన్ ఇండివిజువల్, నా వీక్నెసెస్ ఏంటి, నా స్ట్రెంగ్త్స్కి వీక్నెసెస్కి సంబంధించి నాకు మార్కెట్లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ ఆపర్చునిటీస్కి అసోసియేటెడ్ థ్రెట్స్ ఏంటి అనే ఒక చిన్న అనాలిసిస్ ప్రతి స్టూడెంట్ చేసుకున్నారు అని అంటే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేసి. రెండోది ఏంటంటే చాలా మంది ఒక క్లీషే అప్రోచ్ని ఫాలో అవుతుంటారు అనమాట. దట్స్ నథింగ్ బట్ ఐదర్ ఇంజనీరింగే చేయాలి లేదంటే మెడిసినే చేయాలి అని ఇట్లా కొన్ని ఫీల్డ్స్కి మాత్రమే కన్ఫైన్ అవుతూ ఉంటారు. లైక్ లా చదవాలి అని ఇట్లా మనకు తెలిసిన 4 మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. కానీ అసలు మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అసలు దాని గురించి చాలామందికి కూడా తెలియదు. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి అనేసి. సో దాని మీద ఒక లిటిల్ బిట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి తెలిసిందే మొత్తం అని అనుకుంటున్నాం మనం, కానీ తెలిసింది చాలా కొంచెం. ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎన్నో జాబ్స్ ఉంటాయి, వాటి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఏంటంటే ది రైట్ పిక్ అనేది ఇట్ ఈస్ పాసిబుల్. ఇవన్నీ ఆప్షన్స్ని కన్సిడర్ చేయకుండా తెలిసిన 4 పట్టుకొని వీటిలో ఒకటి అని అంటే అది వర్కౌట్ కాదు. సో జనరల్గా దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ అనమాట. ఎవరన్నా వచ్చారు అని అంటే ఏది బాగుంటుంది అని అంటే నేను డైరెక్ట్గా ఇది బాగుంటుంది అని చెప్పాను. నేను ఫస్ట్ ఒక అసెస్మెంట్ చేసి వాళ్ళ స్కిల్స్ ఏంటి ఇవన్నీ అసెస్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు అన్ని ఆప్షన్స్ ఏమన్నాయో చెప్తాము. ఈ ఆప్షన్స్ దే కెన్ చూస్. అల్టిమేట్లీ వాళ్ళు చూస్ చేసుకోవాలి. నువ్వు ఇది చెయ్యని మనం చెప్పడం కాదు, వాళ్ళు చూస్ చేసుకోవాల్సింది
దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఎట్లా ఉంటే అట్లా మనం కూడా దానికి సంబంధించింది చూస్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. కానీ మార్కెట్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, మారిపోతూ ఉంటది కదా. సో ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? సి లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ అండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు ఏ ఫీల్డ్లో అన్న ఉండండి, మీరు ఖచ్చితంగా ఎవ్రీడే లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ మారుతుంది, మార్కెట్ డైనమిక్స్ మారుతున్నాయి, సో టెక్నాలజీ మారుతుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. మీరు ఏ ఫీల్డ్లో అన్నా ఉండనివ్వండి. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే జాబ్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా చదువుతూ ఉండాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ దాట్. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి, మనకి టెక్నాలజీ మారుతుంది. ఇప్పుడు మెడిసిన్ తీసుకోండి, డాక్టర్స్ వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియాలి, ఎక్విప్మెంట్స్ మారుతూ ఉంటాయి. సో అలా ఏంటంటే టేక్ ఎనీ ఫీల్డ్, కన్సిస్టెంట్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ నేను రిజిడ్గా ఉంటాను, నేను చదువుకుందే అంతే, ఇంకా దాని తర్వాత నేను మారను, ఆర్ ఐఎమ్ నాట్ ఓపెన్ ఫర్ లెర్నింగ్ అని అంటే సమ్వేర్ మనకు ఆ బ్రేక్ వచ్చేస్తుంది అనమాట కెరియర్లో. ఓకే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కూడా అన్నింటిలో వాడుతూ ఉన్నారు కదా. రైట్. ఏఐ డిమాండ్ గురించి ఏమంటారు? సి ఏఐ రావటం వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే లైక్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ జాబ్స్ పోతున్నాయి అవి. ఎస్, ట్రూ టు అన్ ఎక్స్టెంట్. కానీ మనం ఫ్లెక్సిబుల్ ఉన్నాం అనుకోండి, మన ఫీల్డ్లో మనం ఫ్లెక్సిబుల్ ఉన్నాము అని అంటే కనుక ఇది కాకపోతే ఇది అని ఆ ఓపెన్నెస్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ ఫోన్స్ రాకముందు, లైక్ ఇంత ఎక్స్టెన్సివ్గా రాకముందు మనకి ప్రతి కార్నర్లో ఎస్టీడీ బూతులు కనిపించినాయి, రైట్? ఇప్పుడు ఎస్టీడీ బూతులు ఉన్నాయి ఎక్కడ అంటే లేదు, రూపాయి కాయిన్ ఏం లేవు ఇప్పుడు మనకి. ఇప్పుడు వాళ్ళందరూ ఇంకా ఏం ఎంప్లాయ్మెంట్ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చున్నారంటే కాదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిమ్ కార్డ్స్కో లేకపోతే ఇంకా రిలేటెడ్ ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళున్నారు వాళ్ళు. సో టెలికామ్లోనే డిఫరెంట్ అదర్ ఫీల్డ్స్, డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదన్నా అవ్వచ్చు. సో అలా ఏంటంటే మనకి ఏదన్నా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఇది ఇంపాక్ట్ పడుతుంది, దీనివల్ల జాబ్స్ పోతాయి అని అంటే మీరు ఫ్లెక్సిబుల్ లేకపోతే పోతుంది. మీరు కొంచెం తెలివి యూజ్ చేసి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉన్నారనుకోండి, ఆల్టర్నేటివ్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చు అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ ఫ్లెక్సిబుల్. గుడ్ ఐడియా. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అనేవి చాలా చాలా కామన్. కానీ గొడవలలో వాళ్ళు ఏంటంటే ఇంకా పాస్ట్ ని డిగ్ చేస్తూ ఉండడం, ఒకరి మీద ఒకరు అంటే నేను ఇది చేశాను నువ్వు ఇది చేసావని ఇట్లా ఆ గొడవ పెద్దది అవుతూ ఉంటది. అసలు అలాంటి టైంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు? దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అయితే మనం ఖచ్చితంగా స్టాప్ చేయలేము, ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. బట్ ది రైట్ వే ఆఫ్ డీలింగ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఒక భార్యాభర్తల మధ్యలో ఎప్పుడన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫోకస్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ని లూజ్ అవ్వద్దు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇష్యూ ఏంటిది పక్కన పెట్టేసి కోపంలో ఏంటంటే పాస్ట్ గురించి మాట్లాడడము, నువ్వు పాస్ట్ లో ఇది కూడా చేసావు, అది కూడా చేసావు, నీకు ఇది కూడా రాదు, అది కూడా రాదు అనుకుంటా రకరకాల ఇష్యూస్ మీదకి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ది మేజర్ ప్రాబ్లం. సో అలా ఇష్యూస్ని డైవర్ట్ రకరకాల ఇష్యూస్ మీదకి డైవర్ట్ అయిపోతూ ఉన్నారు అని అంటే మీ యాక్చువల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోతుంది అండ్ ఆ ఆర్గ్యుమెంట్కి అసలు మీనింగే ఉండదు. సో మనం ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము అని అంటే ఇట్ ఈస్ టు కమ్ టు అ కామన్ కంక్లూషన్, అది పర్పస్ మనకి. సో అలా కాకుండా నేను డైవర్ట్ అయిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాను అని అంటే అది అబ్సల్యూట్లీ ఇమ్మెచ్యూర్ ఆర్గ్యుమెంట్ అనమాట అది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్టే ఫోకస్డ్. సెకండ్, అస్సలు బ్రాడ్కాస్ట్ చేయొద్దు. మనం ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ షుడ్ బి బిట్వీన్ దెమ్. దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు చూడండి, అది రెండో మిస్టేక్. చాలా మంది గట్టి గట్టిగా అరుచుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరు చెవులు ఎప్పుడు మన ఇంటి మీదనే ఉంటాయి, రైట్? వీళ్ళు ఏం అరుచుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేసి. ఫ్రీగా మన పర్సనల్ లైఫ్ గురించి మనం బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం వాళ్ళకి. వీఆర్ గివింగ్ కంటెంట్ టు లాట్ ఆఫ్ అదర్స్ అరౌండ్ అస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదొక సరదా, మన గురించి తెలుసుకోవడము, మన మిస్టేక్స్ తెలుసుకోవడము. వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పుకుంటారు, వాళ్ళు అరుచుకుంటూ ఉన్నారు, నేను విన్నాను వాళ్ళ హస్బెండ్ ఇలా అంట, వాళ్ళ వైఫ్ ఇలా అంట అనుకుంటా. పర్సనల్ లైఫ్ని అంత పబ్లిక్ మనమే చేసుకుంటున్నాం కదా ఈ ఆర్గ్యుమెంట్స్లో. సో ఎప్పుడన్నా సరే ఆర్గ్యుమెంట్ అవుతుంది అని అంటే దాన్ని బ్రాడ్కాస్ట్ చేయొద్దు. సో అది గట్టిగా అరుచుకోవడమే కావచ్చు. ఆర్ ది అదర్ వే ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఎవరో ఒకరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, అరే ఈరోజు ఇట్లా గొడవపడ్డా నేను, ఏమైంది తెలుసా అనుకుంటా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అది ఇట్లా అన్నది, అది అట్లా
ద టాకింగ్ అబౌట్ ద వైఫ్, బట్ భాష చూడండి, అది ఇట్లా అన్నది, అది అట్లా అన్నది, వైఫ్ కూడా వాడు ఇట్లా అన్నాడు, వాడు వెధవ. దిస్ ఇస్ వాట్ అంటే మీరు ఏం చేస్తున్నారు, ఒక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎవరికైతే చెప్పుకుంటున్నారో మీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కాదు సపోర్ట్గా ఉండేది, మీ స్పౌస్ మీకు సపోర్ట్గా ఉంటారు. సో మీ స్పౌస్ గురించి మీరు అనవసరంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో డీగ్రేడ్ చేస్తున్నారు చూడండి, అది చెయ్యకండి. సో అలా బ్రాడ్కాస్ట్ చేసి మిమ్మల్ని మీరు లేదా మీ పార్ట్నర్ని డీగ్రేడ్ చేస్తున్నారు అని అంటే అది చాలా తప్పు. సో ఒక ఆర్గ్యుమెంట్లో అది కూడా అవ్వకుండా చూసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, ఒక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మనం మిస్టేక్ చేసినప్పుడు వాళ్ళు ఎలా మనల్ని క్షమించారు అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మెనీ ఏ టైమ్స్ ఏమవుతుంది అని అంటే వన్ సైడెడ్ ఆలోచిస్తాం. లైక్ నువ్వు లాస్ట్ టైం కూడా ఈ తప్పు చేసినావు, నువ్వు అంతకుముందు ఆ తప్పు చేసినావు, ఇదంతా ఆలోచిస్తున్నామే కానీ నేను కూడా తప్పు చేశాను, నేను తప్పు చేసినప్పుడు నన్ను ఎలా క్షమించారు అనేది కూడా మీరు ఆలోచించాలి. సో అది ఆలోచించకుండా మీరు ఏదో వచ్చేస్తా ఉన్నారు అని అంటే దట్ విల్ బికమ్ వన్ సైడెడ్ బ్యాటిల్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ షుడ్ నాట్ డూ. అండ్ లాస్ట్లీ ఆర్గ్యుమెంట్స్లో చేసే ఒక అతిపెద్ద మిస్టేక్ ఏంటిది అని అంటే ఫ్యామిలీస్ని తీసుకొస్తారు మధ్యలోకి. భార్యాభర్తలు ఇష్యూ మీ ఇద్దరికి ఉంది, ఇద్దరిలో ఒకరు తప్పు చేశారు, దాని గురించి మాట్లాడండి. నిన్ను మీ అమ్మ సరిగ్గా పెంచలేదు, మీ ఇంట్లో నిన్ను సరిగ్గా పెంచలేదు, ఇదేనా నువ్వు నేర్చుకుంది చిన్నప్పటి నుంచి, ఇలాంటి ఫ్యామిలీ నుంచి నువ్వు వచ్చింది అనుకుంటే ఫ్యామిలీలను మధ్యలో తీసుకొస్తారు చూడండి, అది చాలా తప్పు. అప్పుడు ఏమవుతుంది అని అంటే నిజంగా మీ స్పౌస్ ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు, దానివల్ల ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, కానీ ఇన్ ద ప్రాసెస్ మీరు ఫ్యామిలీస్ని తీసుకొని వచ్చారు అంటే మీరే అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ అది ఇంకా అగ్రివేట్ అవుతుంది, ఆ గొడవ అనేది అగ్రివేట్ అవుతుంది. వాళ్ళు ఇంకో 4 మాటలు అంటారు, నువ్వేమన్నా తక్కువ, మీ వాళ్ళు ఏమన్నా గొప్ప అనుకుంటున్నావు అనుకుంటా వాళ్ళు ఇంకో 4 మాటలు అంటారు. ఆబ్వియస్లీ మన ఫ్యామిలీస్ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనకు నచ్చదు. అది గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుందే తప్ప దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ బ్రిడ్జింగ్ ది గ్యాప్. సో అందుకనే ఒక ఆర్గ్యుమెంట్ స్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే ఆర్గ్యుమెంట్స్లో ఫ్యామిలీస్ని అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు. మీ ఇద్దరికి ఏదైనా ఇష్యూ ఉందని అంటే సార్ట్ అవుట్ చేసుకోండి, మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోండి, అంతేగాని ఇట్ ఈస్ నాట్ లైక్ ఫ్యామిలీస్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అండ్ లాస్ట్లీ రేజ్డ్ టోన్లో ఏదైతే మాట్లాడతాం చూడండి, అది కూడా తప్పు. ఎందుకంటే రేజ్డ్ టోన్లో మాట్లాడినప్పుడు ఏమవుతుంది అని అంటే అవతలలోకి ఏమనిపిస్తుంది అంటే మనం వాళ్ళ మీద ఏమో అథారిటీ చూపిస్తున్నామేమో, కమాండ్ చేస్తున్నామేమో వాళ్ళ మీద అనే ఒక థాట్లో ఉండి వాళ్ళు కూడా ఏంటంటే ఈక్వల్ అవ్వడానికి ట్రై చేసి వాళ్ళు కూడా టోన్ రేజ్ చేస్తారు. సో ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుందంటే టోన్స్ రేజ్ అవుతున్నాయి తప్ప అక్కడ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తలేదు. సో ప్రాబ్లమ్కి సొల్యూషన్ రావాలి అని అంటే ఒక కంపోజ్డ్ మేనర్లో మాట్లాడుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేదు చాలా మంది ఏమంటారంటే ఆ మూమెంట్లో నాకు కోపం కంట్రోల్ కాదు, వచ్చేస్తుంది నాకు అట్లా రేజ్డ్ టోన్ వచ్చేస్తుంది అని అంటే ఆ మూమెంట్ లోనే ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక మిస్టేక్ జరిగింది, మనం డిస్కస్ చేస్తున్నాం దాని గురించి అని అంటే నాకు నిజంగా కోపం ఒక పీక్ లో ఉంది అని అంటే టేక్ అ బ్రేక్, అప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు, కోపం తగ్గాక మాట్లాడు. సో అలా కోపం తగ్గాక మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ఆర్గ్యుమెంట్ యొక్క ఫోకస్ అనేది ఇంటాక్ట్ ఉంటుంది. అండ్ నేను అన్నట్టు ఇట్లా రేజ్డ్ టోన్స్ ఉండడము, ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేసుకోవడము, ఇవన్నీ జరగవు అనమాట. సో దిస్ ఇస్ హౌ యూఆర్ సపోజ్ టు హ్యాండిల్. కొంతమంది కపుల్లో స్మార్ట్ గా ఉంటారు, కొంతమంది వాంటెడ్లీ అది డైవర్ట్ కావాలని అండ్ వాళ్ళకి కోపం తెప్పించాలని, అంటే మెయిన్ ఫోకస్ దానిపైన ఉండొద్దు, టాపిక్ పైన ఉండొద్దు అని చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయడం? డైవర్ట్ చేయడానికి అవతల వాళ్ళు ట్రై చేస్తున్నారు, డైవర్ట్ అవ్వాలా వద్దనేది మన చేతిలో ఉంది. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. పక్కనోడు ఏదో డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అంటే మీరు ఎక్కడో ట్రిగర్ పాయింట్, మీ వీక్నెస్ మీరు అక్కడ వాళ్ళ చేతిలో పెట్టారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డైవర్ట్ ఇట్. ఆ వీక్నెస్ మీరు వాళ్ళ చేతిలో పెట్టకండి, ఆర్ యూ బీ ఫోకస్డ్ ఆన్ ఇట్. సో ఇప్పుడు పక్కన వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళకేంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు గట్టిగా అరుస్తే నువ్వు డైవర్ట్ అయిపోతావు, నువ్వు ఇంకా గట్టిగా అరిచేసి నువ్వు ఇంకా రచ్చ చేసేస్తావు అని వాళ్ళకి తెలుసు, తెలిసి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. సో దే ఆర్ సక్సెస్ఫుల్. సపోజ్ వాళ్ళు గట్టిగా మాట్లాడినా కూడా నేను నా టోన్ రేజ్ చేయకుండా బ్రింగ్ యువర్ టోన్ డౌన్ అని చెప్పి నేను ఫోకస్డ్ ఉన్నాను అనుకోండి నేను నా టాపిక్ మీద, ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ గోయింగ్, అంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేయలేకపోతున్నారు ఇక్కడ. సో నేను డైవర్ట్ అవ్వాలా వద్దా అనేది ప్యూర్లీ నా చేతిలో ఉంది. అవతల ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తారు, మీరు ట్రిగర్ కాకండి. సో అది కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ ఆ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సెన్సిబుల్ గా ఉంటాయి అవి. మనం కూడా ట్రిగర్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పుని డైవర్ట్ చేయడానికి చేస్తుంటారు ఇట్లాంటివి. సో అలా కాకుండా డైవర్ట్ కాకుండా ఫోకస్డ్ ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ దెర్ ఈస్ హయ్యర్ ఛాన్స్ దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ గోయింగ్ టు బి అ మెచ్యూర్డ్ వన్. అండ్
మోస్ట్ ఆఫెన్ మీరు ఆర్గ్యుమెంట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ దాట్ కేస్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద విన్ అనేది నాట్ ది రైట్ వర్డ్, బికాస్ చాలా మంది ఇది కూడా ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ లో ఎవరు విన్నింగ్ ఎవరు లూజింగ్ అని చూస్తూ ఉంటారు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ అ కామన్ కంక్లూజన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్. కానీ కంక్లూజన్ రాదు అక్కడ, రానియకుండా చేస్తూ ఉంటారు కాబట్టి వీ షుడ్ బి ఫోకస్ అనమాట. అంటే డైవర్ట్ అయ్యామనంటే కంక్లూజన్ రాదు దానికి. సో అలా కాకుండా కంక్లూజన్ రావాలి అని అంటే మన కంపోజర్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ పిల్లల మీద చూయిస్తూ ఉంటారు, వాళ్ళు గొడవ పడి ఆ కోపం అంతా అక్కడ పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, తర్వాత వీళ్ళు నార్మల్ అయిపోతారు, కానీ అక్కడ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందండి. ఇప్పుడు జనరల్ గా ఇట్లా అరుచుకున్నప్పుడు ఏమంటే ఒక్కోసారి బూతులు మాట్లాడిస్తూ ఉంటారు, ఆర్ బూతులు మాట్లాడకపోయినా అరిచినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకళ్ళ వాల్యూ కిడ్స్ ముందు వాళ్ళ పేరెంట్స్ వాల్యూ పోయినట్టే కదా అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎట్లా అంటే చూస్తుంటాము హస్బెండ్ వైఫ్ ని పిల్లల ముందు తిట్టేస్తూ ఉంటారు, నీకేం చాత కాదు, నీకేం పని లేదు, అయినా నీకేంటి చెప్పేది నేను, ఇలాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడినప్పుడు ఇన్ అ వే వాళ్ళు కూడా అదే మోడ్ లోకి వెళ్ళిపోతారు. అదే అమ్మకి ఏం చెప్పాల్సిన అవసరం లేదేమో, అమ్మకేంది చెప్పేది అనే ఒక థాట్ లో వెళ్ళిపోతుంటారు. ది అదర్ వే రౌండ్. ఇప్పుడు మదర్స్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లల ముందే ఫాదర్ని తిట్టేస్తూ ఉంటారు. తిట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు చెప్పే మాట అసలు యాజ్ ఎ పర్సన్ వాళ్ళ వాల్యూ డ్రాప్ అయిపోతుంది. వాళ్ళ వాల్యూ డ్రాప్ అయిన తర్వాత వీళ్ళు ఎంత డిసిప్లిన్ లో పెట్టడానికి ట్రై చేసినా వీళ్ళ మాటలు పిల్లలు వినరు. ఎందుకు వినరు అని అంటే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది లేదు కాబట్టి పిల్లల మీద. ఎందుకు లేదు అని అంటే బికాస్ వీళ్ళిద్దరు పడిన గొడవల వద్ద బికాస్ ఆఫ్ ది వర్డ్స్ దట్ దే హావ్ యూజ్డ్. సో అందుకనే పిల్లల ముందు ఎప్పుడు ఆర్గ్యూ చేయొద్దండి. ఆర్గ్యూ చేసినా ఇట్ షుడ్ బి ఎ వెరీ కంపోజ్డ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి తప్ప పిల్లల ముందు అరుచుకొని ఒకరినొకరు డిగ్రేడ్ చేసుకున్నారు అని అంటే ఇద్దరు డిగ్రేడ్ అవుతారు పిల్లల ముందు, అండ్ వాళ్ళు చేయి దాటిపోతారు. ఒకవేళ పార్ట్నర్లు ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఎలా ఉన్నది అలా పిల్లలకి చెప్పొచ్చా, లేకపోతే ఏమీ చెప్పకుండా వాళ్ళ ముందు యాక్ట్ చేయడం బెటర్ అంటే ఎట్లా? సి అంటే బేసిక్లీ షార్ట్ ఫాల్స్ అందరికీ ఉంటాయండి, నెగటివ్స్ అందరికీ ఉంటాయి. దాన్ని పెద్దగా చేసి పోర్ట్రే చేసే కంటే కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు లెట్ దెమ్ నో వాట్ ది ఫ్యాక్ట్ ఇస్. ఫ్యాక్ట్ ఏంటో చెప్పండి, రైట్? అది కూడా కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు, డిపెండ్స్ ఆన్ ది ఏజ్ ఆఫ్ ది కిడ్స్. సో ఫ్యాక్ట్ వరకు చెప్పచ్చు, బట్ దాన్ని పెద్దగా చేసి నెగటివ్ గా పోర్ట్రే చేసేసి మీ నాన్న దేనికి పనికిరాడు లేకపోతే మీ అమ్మ దేనికి పనికిరాదు ఆ స్టేజ్కి తీసుకెళ్ళకూడదు అనమాట. సో ఇట్ ఈస్ ఆల్ అంటే మెజర్డ్ క్వాంటిటీస్ లో చెప్పొచ్చు, వాళ్ళు మెజర్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది అనమాట వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.